చేనేత సోదరులకి మరీ ముఖ్యంగా పెద్ద ఎత్తున హాజరైన అక్క చెల్లెలందరికీ కూడా నమస్కారం. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కేవలం ధర్మవరంలో ఉంటున్న చేనేత సోదరులకు మాత్రమే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో అదేవిధంగా దేశవ్యాప్తంగా ఎంతో ఘనమైన వారసత్వ సంపదగా మనకు అందించబడిన హస్తకళలకి ఒక ప్రభావాన్ని తెచ్చి ఇవాళకి వాటిని జీవనాధారంగా చేసుకొని అటువంటి అద్భుతమైన కళ అంతరించిపోకుండా వర్తమాన తరాలకి భావి తరాలకి అందిస్తున్న చేనేత సోదరులందరికీ కూడా చేతులెత్తి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. అందరికీ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ఏదైనా ఒక మంచి పని జరిగినప్పుడు ప్రకృతి కూడా పులకరిస్తుంది. అడిగితే కానీ వరాలు ఇవని ప్రభుత్వాలు మనం చూస్తూ వచ్చాము. అటువంటిది అడగకుండానే ఇవాళ వరాలు ఇచ్చే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉంది. ప్రకృతి పులకరించింది ఎందుకన్నానంటే వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. ఉదయం నుంచి చూస్తున్నా వర్షం వచ్చే సూచనలు ఉన్నాయి, వర్షం వచ్చే సూచనలు ఉన్నాయని. ఇక్కడికి వస్తే ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంది. వర్షం వచ్చే సూచన కనిపిస్తున్నా వర్షం రావట్లేదు. ఎందుకంటే ఈ సమావేశం చివరి వరకు మాట్లాడేదాకా వర్షం కూడా ఆగాలనుకుంది. ఎందుకంటే మన చేనేత దినోత్సవాన్ని ప్రకృతి కూడా పులకరిస్తూ ఇవాళ జరుపుకుంటా ఉందని నాకు అనిపిస్తాను. ఆ పథకాలు నేను చెప్పదచ్చలేదు. ప్రతి పథకము ఇవాళ మనకు అందుతూ ఉంది. పెన్షన్లు వచ్చాయి, 10,000 కోట్లు అదనంగా వచ్చాయి. దీపం పథకం వచ్చింది. అక్క చెల్లెలకి ఇంట్లో ఒక సిలిండర్లు ఉచితంగా 2-3 సిలిండర్లు ఉచితంగా రావడం మొదలైంది. అన్న క్యాంటీన్లు వచ్చాయి. కడుపు నిండా మంచి భోజనం అందుబాటులోకి వచ్చింది. ఇంట్లో 1-2-3 పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 చొప్పున తల్లికి వందనం కార్యక్రమం వచ్చేసింది. వ్యవసాయ ఆధారిత దేశం, రాష్ట్రం మన జిల్లా కూడా వాటిని దృష్టిలో పెట్టుకొని అన్నదాత ఈ నెల పోయిన నెల నేను శ్రీరామ్ గారు, మధు గారు వెళ్ళినప్పుడు పెన్షన్ వస్తున్నాయి, పిల్లలకి తల్లికి వందనం వస్తున్నాయి, దీపం వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. చివరిలో 200 సబ్సిడీ, తర్వాత 24 మగ్గం వేతనాలు అని అడగడం మొదలుపెట్టారు. మేమన్నాం, అమ్మ ఇన్ని వస్తున్నాయి కదా, సంవత్సరంలో ఎవరైనా ఎప్పుడైనా చేశారా? గతంలో మీకు గుర్తుంది, 2,000 నుంచి పెన్షన్ 3,000 పోవాలనేసరికి 5 సంవత్సరాలకి తిరిగిపోయింది. మేము 1 సంవత్సరంలో అన్ని ఇచ్చేస్తున్నాం కదా. అయినా ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంగా ఉన్నారు. ఇది ఇంకో 3 నెలల నుంచి 6 నెలలు పట్టచ్చు, అర్థం చేసుకోండి అంటే అందరూ కూడా రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, ప్రతికూలత దృష్ట్యా మీరు అర్థం చేసుకోండి అంటే అందరూ సరే 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 అన్నారు. మేము కూడా 3 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు అనుకున్నాం. కానీ ఇంక నెల కూడా పూర్తి కాలే. అప్పుడే 6 నెలల తర్వాత చేస్తామని చెప్పిన మాటని నెల తిరక్క ముందే చేనేత మగ్గాలకి 200 యూనిట్ల సబ్సిడీగా, పవర్లూమ్ కుటుంబాలకి 500 సబ్సిడీగా, ఇప్పుడే ఎంత మొత్తం మిగులుతుందో సోదరుడు శ్రీరామ్ గారు చెప్పారు. ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇవన్నీ కాకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో NDA 1 ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే 24,000 రూపాయలు అందుతా ఉందో దాని తర్వాత ప్రభుత్వం కొనసాగించింది. కానీ నిజమైన లబ్ధిదారులకు ఇవ్వకుండా ఈ ధర్మవరంలో ఎవరు చేనేతలు, ఎవరు అర్హులు, ఎవరికి నిజంగా అర్హత ఉంది, ఎవరు ఇతర రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు, వీళ్ళిద్దరికి మొత్తం చిట్టా తెలుసు. గతంలో 24,000 పోతున్న వాళ్ళలో చాలా మంది నిజమైన అర్హత కలిగిన వాళ్ళు చేనేతలు కాదు, రకరకాల వాళ్ళకి పోయేది. ఎవరికొక పోయేది. సరే, ఇప్పుడు కాకుండా అర్హత కలిగిన ప్రతి చేనేతకి 25,000 రూపాయలు సాలీని ఇవ్వడం జరుగుతుంది. మరీ ముఖ్యమంత్రి గారు
25,000 గతంలో మనం 24,000 ఇచ్చాం. తర్వాత ప్రభుత్వం అదే కొనసాగించింది. అవకాశం ఉంటే 30,000 ఇవ్వాలని చెప్పి నేను క్యాబినెట్ లో మాట్లాడితే ఆ ఫైనాన్స్ సంబంధించిన అధికారులు లేచి సార్ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఇన్ని పథకాలను చేపడుతున్నాం, దేశంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు చేపడుతున్న రాష్ట్రం ఇంకొకటి లేదు, అది కేవలం కూటమి ఆధ్వర్యంలో నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే, రాష్ట్రం మాత్రమే. కాబట్టి ఈ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా దాన్ని మీరు ఇప్పుడే వద్దు 25,000 రూపాయలకు లేదు 24,000 చేద్దామని అనుకుంటే అట్లా కాదు, కనీసం 1,000 అయినా పెంచాల్సిందే. ఏం చేస్తారో తెలియదు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే చేనేతలు చాలా కఠిన పరిస్థితుల్లో దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. అంతో ఇంతో ఈ ప్రభుత్వం నుంచి నేను వారి సాయం చేయాలి, నేను పవన్ కళ్యాణ్ గారు దానికి మాట ఇచ్చున్నామని చెప్పి 25,000 రూపాయలు పెంచడం జరిగింది. 190 కోట్ల రాష్ట్రం మీద అదనపు భారం పడుతుంది. చేనేత మగ్గాలకు ఇస్తున్న 200 యూనిట్ల సబ్సిడీ కారణంగా 149 కోట్లు అయితే పవర్ లూమ్ కుటుంబాలకు ఇస్తున్న సబ్సిడీ 41 కోట్లు, మొత్తం కలిసి 190 కోట్లు ఇవాళ అదనపు భారం పడుతున్నా కూడా రాష్ట్రంలో ఉంటున్న లక్ష జీవిస్తున్నాయో వారికి అందరికీ ఎంతో ఇంతో సహకారంగా నిలబడాలనే ఒక ప్రభుత్వ లక్ష్యంగా చేసుకుని ఇవాళ ఆ 25 ఈ పథకాలు అయిపోయిందా? కాదు మళ్ళా ఇవాళ జిఎస్టీ 5% చేనేతల మీద ఉంది కాబట్టి ఆ 5% జిఎస్టీని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వమే భరించి చేనేతలకి 1% కూడా జిఎస్టీ లేకుండా తద్వారా ఆర్థిక లాభం జరిగేలాగా కూడా నిర్ణయం చేస్తుంది. చేనేతలకు పొదుపు గురించి చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ప్రభుత్వం ఇవాళ 8% చేనేతలు పొదుపు చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం 16% ఇచ్చి దాని తర్వాత మళ్ళీ ఆ డబ్బుని మొత్తం చేనేతలకి అందించే ప్రయత్నం చేస్తా ఉంది. ఇటువంటి మామూలుగా అయితే సంఖ్య చాలా తక్కువ కదా, ఏముంది తర్వాత చేద్దాంలే, ఎందుకంటే రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు ఓట్ల కోసమే చూసుకుంటుంటారు. ఓట్లు ఎక్కువ ఉన్న సంఖ్య చూస్తే వాటికి మాత్రం ముందు చేద్దాం, తర్వాత చూద్దాం, గాలి వదిలేద్దామని గతంలో మనం చూసాం. అటువంటివే జరిగాయి. కానీ ఇక్కడున్న ప్రభుత్వం ఓట్ల ఆధారంగా కాకుండా నిజంగా ఎవరి జీవితాల్లో వెలుగులు నిండాలో, ఎవరైతే దుర్భర పరిస్థితుల్లో ఉన్నారో వారి జీవితాలు మెరుగుపరచడం కోసమే ఒక ధ్యేయంగా పనిచేసే ప్రభుత్వం కాబట్టి ఇవాళ అటువంటి ఆలోచన లేకుండా ఎంత ఆర్థిక భారం ఉన్నా భరించడానికి ప్రభుత్వం సిద్ధపడి ఇవాళ ఇప్పుడు చేస్తా ఉంది. 1వ తారీఖు జీతాలు వస్తున్నాయి. గతంలో మీకు తెలుసు వచ్చేవి లేకుంటే లేదు, ఎవరికి ఎప్పుడు నచ్చితే అప్పుడు, లేదా ఒత్తిడి బట్టలు ప్రతి నెల ఒత్తిడి బట్టలు నొక్కేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎక్కడ బట్టలు నొక్కినట్టు మీకు కనిపిస్తుందా? కానీ అకౌంట్లో పడుతున్నాయి. బట్టలు నొక్కుతున్నామని రోజు బట్టలు నొక్కే పని చేయడంలా, కానీ అకౌంట్లో మాత్రం డబ్బులు పడుతున్నాయి. ఎక్కడ కూడా ఒక చిన్న కంప్లైంట్ ఎవరి దగ్గర లేకుండా ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఆ రకంగా సహకారం అందిస్తూ ఉంది. మిత్రులారా, మీకు తరతరాలుగా ఈ దేశం భారతదేశంలో ఇటువంటి వారసత్వ సంపద ప్రపంచ దేశాల్లో ఎక్కడే లేదు. చేనేతలు ఈ సమస్య అక్క ఇది తీర్చాం కదా అంటే ఇది అంటారు, పెడతా ఉంటారు. సరే, ఇంటికి నుంచి బయట నుంచి పాపం ఎక్కడెక్కడ తిరుగుతుంటే దేశం అంతా తిరుగుతుంటే దేశం మరి ఎప్పుడైనా ధర్మం వచ్చిన భోజనం పెడతామని ఎవరు ఆలోచించదు. సమస్యలు మాత్రం చెప్తాను. సరే, ప్రధానమైన సమస్యలు ఇచ్చారు. ఎలక్ట్రిసిటీ సమస్యను కూడా గుర్తించిన తర్వాత ప్రధానంగా నీటి సమస్య కానీ ఈ లోడ్ పెరుగుతున్న సమస్యల కారణంగా ఇప్పటికే గుర్తించాం, పోల్స్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ధర్మవరం పట్టణానికి మాత్రమే ప్రత్యేకంగా ఆ విద్యుత్ శాఖ మంత్రితో అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారితో మాడిన తర్వాత వాళ్ళ టీంని పంపడం జరిగింది. టీంను పంపించి పూర్తిగా సర్వే చేసి ఒక DPR కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. దాని విలువ 110 కోట్లు. అది నేను ముఖ్యమంత్రి గారిని అభ్యర్థించడం, సార్ మాకు చాలా ఇబ్బందిగా ఉంది ధర్మవరం పట్టణంలో, కరెంటు సమస్యల వల్ల నీటి సమస్యలు వస్తున్నాయి, మగ్గం వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు ఉంటున్నాయని అన్నప్పుడు ఫేజ్డ్ మేనర్ లో చేయాల్సిందిగా వారు కోరారు. దాని తర్వాత నేను చీఫ్ సెక్రటరీ దగ్గర కూడా వెళ్ళి 110 కోట్లు మీరు ఏ రకంగానే చేసి మంజూరు చేయాలి అంటే, ఇప్పటికే గత ప్రభుత్వము ఈ డిస్కామ్ల మీద 1000 కోట్లు అప్పు పెట్టిపోయినారు. 1000 కోట్లు అప్పు పెట్టినారు. వాళ్ళు అంటున్నారు అధికారులు, సార్ మేమేం సార్ ఇన్ని 1000 కోట్లు అప్పులు ఉన్నాయి, అప్పులు కట్టుకోవాలి సార్, మామూలు కరెంట్ ఇవ్వడానికి మేము ఇబ్బంది పడుతున్నాం, మీరు కొత్తగా ఒక్కొక్క టౌన్కి 110 కోట్లు అంటే ఎట్లా అని. బాబు సార్ అది అట్లా కాదు, ఇవ్వాల్సిందే. ధర్మవరం ఒక ప్రత్యేకమైన నియోజకవర్గంగా మీరు చూడాల్సింది. అత్యంత వెనుకబడిన జిల్లాలోని ప్రాంతం, మనుషులు మంచి వాళ్ళు, మంచి మనుషుల్ని గుర్తించి వాళ్ళకి మంచి చేసే పని ప్రభుత్వం చేయాలి అని కోరితే దాని తర్వాత వాళ్ళు ఫేజ్డ్ మేనర్లో ఇవ్వడం, దాని అతి త్వరలోనే వాటి కూడా అనుమతి వస్తుందనే విశ్వాసం నాకుంది. ఆ
ప్రాజెక్ట్ పూర్తయితే మన దగ్గర ధర్మవరంలో రాబోయే రోజుల్లో ఎటువంటి కరెంటు సమస్య ఉండదు, ఎటువంటి నీటి సమస్య ఉండదు, ఎటువంటి మగ్గాలు నేస్తున్న వాళ్ళకి కరెంటు కొరత ఉండదు. ఖచ్చితంగా దాన్ని కూడా సాధించి తీసుకొస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఇవాళ అనేక మంది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చారు. నేను ఈ సందర్భంగా చెప్తున్నది ఏంటంటే, మీరు ఎవరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఒక గ్రహణం వీడింది. గతంలో అనేక ప్రభుత్వం కూడా ఇవ్వడం జరిగింది. 5 కోట్లు దాన్ని కూడా కేటాయించారు. గతంలో అందుతున్న 2014-19 మధ్య అందుతున్న అనేక రకాల పథకాల్ని మొత్తం రద్దు చేసి కేవలం 24,000 రూపాయలు మాత్రమే మొత్తంగా ఇవ్వడం వల్ల ఎంత నష్టపోయామనే విషయం ఇప్పుడు చూడండి. కరెంటు 200 యూనిట్లు, దానివల్ల 14,000 అదనంగా వస్తుంది. మనం 24,000 మీద దృష్టి పెట్టాం కానీ ఈయన నష్టపోతున్న విషయాన్ని మర్చిపోయాం. దాని మీద దృష్టి పెట్టాం కానీ రాయితీ రూపంలో మనం వస్తున్న దాని మొత్తాన్ని నష్టపోతున్నాం అన్న విషయాన్ని గుర్తుపెట్టాం. మనకి 24,000 మీద దృష్టి పెట్టాం కానీ ప్రభుత్వం చేతగానితనంగా మనకు రావాల్సిన ప్రమాద బీమా పోయిందనే విషయాన్ని మర్చిపోయాం. మనం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఆ గ్రహాన్ని పక్కకు వదిలించి గతంలో ఉంటున్న ప్రతి పథకాన్ని మళ్ళా పునరుద్ధరించి అదనంగా 25,000 రూపాయలు కూడా చేనేతల అకౌంట్లకు వేసే కార్యక్రమాన్ని ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. దానికి సంపూర్ణంగా కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారి సహకారం ఉంది. ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి చేయడం కోసం వచ్చింది కాబట్టి సంవత్సర కాలంగా మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ వ్యక్తిని తట్టినా, ఏ ఇంటి తలుపు దగ్గరికి వెళ్ళినా కూడా ఇది ఏ ప్రభుత్వం అయ్యా అంటే కూటమి ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అంటే ఇది ఏ ప్రభుత్వం అయ్యానంటే ఇది మంచి ప్రభుత్వం ఎక్కడ చూసినా అంటున్నారు. కానీ కొంతమందికి మాత్రం బ్లాక్ అయిపోయి భాష ఎవరికన్నా ఏమండి మన చేత తాపించి మన సొంత డిసిప్లిన్లు పెట్టి మన చేత మందు దాటించి లక్షల ప్రాణాలు హరిమనిపించి వేల మందిని మంచానికి పరిమితం చేసి సొంత ఖజానాన్ని నింపుకొని ఇవాళ కేసు బయటకు వస్తుంటే ఒక్కొక్కటి బయటకు వస్తుంటే కలుగుల్లోంచి ఒక్కొక్కరిని బయటకు లాగి జైల్లోకి తోస్తూ ఉంటే పాపం ఇదైపోయి ఏం భాష వాడతారు? ప్రజాస్వామ్యంలో వీటికి అవకాశం ఉందా? రప్ప రప్ప అంటే మనం ఏం చెప్తాం? మనం అటువంటి భాష వాడిన అవసరం లే. రప్ప రప్ప అన్నా కూడా గుర్తుపెట్టుకో, మళ్ళా వస్తావు, 4 ఏళ్ళ తర్వాత మళ్ళా వస్తావు. నువ్వు రప్ప రప్ప భాష మాట్లాడి తలకాయ, ఇక్కడేమో రప్ప రప్ప భాష మాట్లాడేది. నీ చిత్తూరు జిల్లాకు పోతే మామిడికాయలు నొక్కిచ్చేది, పల్నాడు జిల్లాకు పోతే తలకాయలు నొక్కించి పారేస్తారు. ఏకాన్ని తలకాయలు నొక్కించి పారేసి పోతా ఉన్నారు. ఏమంటే మళ్ళీ కావాల్సిన అంతా ఇంత ఇచ్చేస్తాంలే, 10 లక్షలు ఇస్తాం, పోకపోయింది ప్రాణం కదా, అయినా మా పార్టీ కార్యకర్త ప్రాణం కదా, మీకేం నొప్పి, ఇలా మాట్లాడుతున్నారు. ఇదేదో నాకు అర్థం కావాలి. పరామర్శలు పోతున్నారు. ఎక్కడ పరామర్శలు పోతారయ్యా? పరామర్శలు ఎక్కడ పోతాం? ఎవరన్నా ఇంట్లో ఎవరన్నా చనిపోతే దేనికి పోతారు? ఎక్కడికి పోతారు? ఎక్కడికి పోతారు? ఇది అధికారిక కార్యక్రమం, ఎక్కువ మాట్లాడకూడదు. కానీ మీ అందరికీ తెలుసు. తెలియదా? ఎవరికైనా ఏదైనా అనుమానాలు ఉన్నాయా? కాబట్టి అటువంటి ఉంది. అటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక మంచి జరుగుతున్నప్పుడు ఒక్కోసారి బాగా 2 తిరుపతి లడ్లు పెట్టామనుకో, ఒకటి తిన్నప్పుడు బాగుంటుంది, నెయ్యి బాగుంటుంది, రెండోది తింటే ఇంకా బాగుంటుంది, మూడోది ఏమనిపిస్తుంది? కొద్దిగా ఏమనిపిస్తుంది? కారాలు తినాలి, గుడ్డ కారాలు తినాలనిపిస్తుంది. బుడ్డకారాలు తింటే మళ్ళీ ఇంకో లడ్డు తినాలి. కాబట్టి మళ్ళీ ఆ బుడ్డకారాలు మనకు వద్దు. మనకి తీపే మంచిది. మనకి మంచి లడ్డు లాంటి ప్రభుత్వం, మంచి ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం మరింత కొనసాగాల, ప్రతి వర్గాన్ని గుర్తించి వాళ్ళందరికీ లబ్ధి చేకూర్చేలాగా ప్రయత్నం చేయాలా. అదేవిధంగా చివరిలో ఒక చిన్న మాట, నేను మగ్గాలు ఇప్పుడు నాకు పక్కనకు వచ్చేది, నీకు మగ్గాలతో సంబంధం లేదు కదా, నాకు మగ్గాలు తెలుసు, నేను మగ్గాలతోనే పెరిగినా, మగ్గాలతోనే స్నేహం చేసిన, మగ్గాల మధ్యనే ఉన్నా, మగ్గాలు ఇంట్లోనే భోజనం చేసినా అని. కానీ నేను అడిగిన మగ్గం ఎప్పుడన్నా చేసినారా అని. మగ్గం ఎప్పుడన్నా చేసినారా అంటే నాకు వచ్చింది, మేము పరీక్ష పెడతాం, ఖచ్చితంగా పరీక్ష పెడతాం. మసూద్ రెడ్డి గారు ఇవాళ ఒక మంచి కార్యక్రమంలో మీ అందరూ అనవసరంగా మనం పోయి అడిగితేనే కదా వాళ్ళు ఇస్తున్నారు. తర్వాత మనం బాధపడేందుకు, కుటుంబాలు చిరిగిపోవడం. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఈ ఉక్కుపాదం మోపుతామన్నది వేరే విషయం. ఎవరైతే దీనికి దౌర్జన్యాలు పాల్పడుతున్నారో ఎవరిని ఉపేక్షించేది లేదు, ఉక్కుపాదం మోపుతాం. కానీ చేనేత సోదరులకు కూడా నేను కోరుతున్నాను. ఎందుకంటే ఎక్కువ మంది 10 రూపాయలు వడ్డీ తీసుకుంటున్నారు చేనేత సోదరులు. కాబట్టి వాటికి దూరంగా ఉండాలని కోరుకుంటూ ప్రభుత్వ పరంగా అందించాల్సిన ప్రతి సహకారాన్ని అందిస్తామని తెలియజేసుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమం సందర్భంగా మీ అందరినీ